హలో మామ బ్రోస్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదండి, గుడ్ ఈవినింగ్. నేను వెళ్తున్నాను హైదరాబాద్ టు చెన్నై. ఇక్కడ నుండి ఒక 600 కిలోమీటర్స్ ఉందండి. నాకు నిద్ర పట్టక 3 o'clock లేచేసా. లేచేసి అటు ఇటు చూస్తూ గబ్బిలంలా బయటకు వచ్చేసి ఇలా చల్లగాలికి ఓపెన్ చేసి చూస్తున్నా. అందరూ చలికి వణుకుతున్నారు, నేను అదే ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇంకో 1 hour ఉందండి. 1 hour దిగేస్తా. ఇంకా చాలా దూరంలో ఉన్నదిలేండి. అంతవరకు టైంపాస్ చేద్దామని S12కి వచ్చేసా. S12 నుంచి అలా ఫస్ట్ వరకు నడుస్తూ నడుస్తూ టైంపాస్ చేస్తూ ఓపిక ఉన్నంత చాలా తిరిగేసానండి. దిగేద్దామని పోయి కూర్చున్నా. కూర్చున్న తర్వాత కొంచెం టైం అయింది. అప్పటి లోపల మన వాడు దిగేశాడు, మా ఫ్రెండ్ అండి. దిగేసిన తర్వాత మేము బస్ ఎక్కేసాం. ఓన్లీ 50 రూపీస్ అండి బస్ టికెట్స్. అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ ఇక్కడ మేము క్యాంపస్కి వచ్చేసాం. క్యాంపస్ సత్యభామ యూనివర్సిటీ అండి. సత్యభామ యూనివర్సిటీ అంటే తమిళనాడు చాలా ఫేమస్. మేము నడవడం చూడలేక మాకు ఎలక్ట్రిక్ వెహికల్ ఇచ్చేసారండి. మేము అలా ఎక్కేసి హాస్టల్కి వచ్చేసాం. గేట్ నుంచి ఇక్కడికి ఒక 1 kilometer ఉందని. నడుస్తూ అంటే చాలా కష్టం కదా. ఎంజిఆర్ ఇలయం. ఇలయం అంటే ఇల్లు. చాలా బాగుందండి లోపల నుంచి. ఇక మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వార్డెన్ కోసం. వార్డెన్ వచ్చి మాకు ఇవ్వాలి రూమ్స్. ఇదే బాగున్నానా? ఇంకా బాగుంటానులేండి నెక్స్ట్. లోపలికి వచ్చేసి అలా మాకు ఇచ్చిన రూమ్లోకి మేము వెళ్తున్నామండి. నడుస్తూ నడుస్తూ లోపలికి వచ్చేసాం. చాలా దూరం ఉంది, చాలా రూమ్స్ కూడా ఉన్నాయి. చాలామంది ముందే దిగేశారు అనుకోండి. అంటే అలానే ఏదే మంది మా రూమ్ చాలా బాగుంది కదా. ఓల్డ్ అనుకోండి కానీ న్యూగా ఉంది. ఇక్కడ లోపలికి వచ్చేసి ఇక్కడ మేము టిఫిన్ చేయడానికి వచ్చేసాం. టిఫిన్ చాలా బాగుందండి. మేము వచ్చేలోగా ప్లేట్స్ అండ్ గ్లాసెస్ వాళ్ళే పెట్టేశారు, మేము తినేసాం. జీసస్ స్టాచ్యూ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. చూసి లోపలికి నడుచుకుంటూ అలా వెళ్ళిపోయిన తర్వాత మా ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన కొన్ని నిమిషాల్లో అందరూ నిండేశారు. చూడండి ఎంత బాగా చాలామంది ఉన్నారు. ఈ అమ్మాయి ఏంటి నన్ను చూస్తుంది? ఓహో, వీడియో తీస్తున్నానన్నా, సారీ అండి. స్టార్ట్ చేశారండి ఒక క్లాసు మా సారు ఫ్రమ్ ఐఐటి మద్రాసు. ఈయన స్టార్ట్ చేసిన క్లాస్ వినలేక చాలామంది వెళ్ళిపోయారండి హాస్టల్స్కి. బయటకు వచ్చి నవ్వేస్తున్నానండి క్లాస్ అయిపోయింది కదా అని. మెల్లిగా అలా వాకింగ్ చేస్తూ వెళ్ళిపోయానండి లంచ్ చేద్దామని. మన లంచ్ ఏం లేదు, మొత్తం వెజ్. నాన్ వెజ్ ఇక్కడ కనపడలేదు. కనపడితే కుమ్మేద్దామనే రెడీగా ఉన్నా. బాగుంది లేండి. బిల్డింగ్ నేమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్. అంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి టెస్టింగ్ చేయడానికి. ఇదే 1 crore అంట అండి. దీనికన్నా టాప్ మోడల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో టెస్టింగ్ చేస్తారనమాట. ఆ టెస్టింగ్కి మనకేం సంబంధం లేదండి. ఈయనే మన హీరో ఆఫ్ ద కాలేజ్, డాక్టర్ జేపీ అయ్యర్. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.